నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం చదువుకొని ఉన్నాం. ఈ లేఖన భాగంలో యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము ఈ వాక్య భాగంలో 4వ వచనము 1వ అధ్యాయము 4వ వచనము, యోహాను ఈ ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి. ప్రియమైన వర్లరా, అక్కడ వ్రాయబడుతున్నటువంటి వాక్య భాగంలో మనం గమనించాల్సినటువంటి మాట, 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాస్తూ భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి సింహాసనం ఎదుట ఉన్నటువంటి 7 ఆత్మల నుండి మీకు నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంభూతినిగా లేచిన వాడును, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు కలుగునుగాక అంటాడు. ఈరోజు మనము ధ్యానించుకోబోతున్నటువంటి లేఖన భాగము అంశము ఈ వచనంలో ఉన్నటువంటి వ్రాయబడి ఉన్నటువంటి 7 ఆత్మల గురించి మనము ఆలోచన చేద్దాం. ఆ పిన్ ప్లేస్లో ఇది పెట్టు, దాంట్లో తీసి వేరే దాంట్లో పెట్టు. ఏడు సింహాసనం ఎదుట ఉన్న 7 ఆత్మలు. 7 ఆత్మలు ఏంటి? 7 ఆత్మలు, 7 ఆత్మలు అని దేని గురించి ప్రభు ప్రస్తావన చేస్తున్నాడు ఇక్కడ? 7 ఆత్మలు అని చెప్పడానికి, వ్రాయబడడానికి ఆయన సింహాసనం ఎదుర్చున్నటువంటి ఆ 7 ఆత్మలు ఏంటి? 7 అనే సంఖ్య సంపూర్ణతకు, పరిపూర్ణతకు కారణమని మనందరము నిదర్శనమని ఎరిగిన వారం. ఇక్కడ ప్రభు అంటున్నాడు 7 ఆత్మలు అనే మాటను ప్రస్తావన చేస్తాడు. ఇక్కడే కాదు, ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో కూడా 1వ వచనంలో అంటాడు, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు. దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు అంటాడు. దీన్ని ఇంకొంత లోతుకు అధ్యయనం చేసుకోగలిగితేనే ఈ 7 ఆత్మలు దేని గురించి వ్రాయబడుతుందో, అసలు ఆ 7 ఆత్మలు అంటే ఏమిటో మనము తెలుసుకోగలుగుతాం. అదే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే, ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి, మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. సింహాసనం ఎదుర్చున్నటువంటి 7 ఆత్మల గురించి మాట్లాడుతూ, ఆయన సింహాసనం ఎదుట ఉన్నటువంటి 7 దీపములు ప్రజ్వలించుచున్నాయి, ఆ దీపాలు ఆయన 7 ఆత్మలు అన్నాడు. ఇప్పుడు మరొక భాగంలోనికి వెళ్తే అక్కడ మరొక మాట వ్రాయబడుతుంది. 5వ అధ్యాయం 5వ అధ్యాయము 6వ వచనం, మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును
పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. మరలా ఇక్కడ ఆ 7 ఆత్మలను ప్రస్తావన చేస్తాడు. ఇది వేరే దాంట్లో పెట్టు, తీసి వేరే దాంట్లో పెట్టు. 7 ఆత్మలు అనేటువంటి మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. 7 ఆత్మలు 7 కన్నులను కలిగినటువంటి గొర్రెపిల్ల. ఆ కన్నులు భూమి అంతటా పంపబడి ఉన్నాయి. భూమి అంతటా పంపబడ్డాయి. పంపబడినటువంటి దేవుని 7 ఆత్మలు అంటాడు. 7 ఆత్మలు అంటే మనకు తెలిసి పరిశుద్ధ గ్రంథంలో ఆత్మ అనగా పరిశుద్ధాత్మ దేవుని గురించే వ్రాయబడింది. మరి 7 ఆత్మలు అంటే కొందరు అంటారు అది వాస్తవం కాదు, కానీ 7 దూతల గురించి ప్రస్తావన చేశాడు. ఇది 8వ అధ్యాయము 2వ వచనంలోనూ 3వ వచనంలోనూ ఉంటుంది. సింహాసనం ఎదుటినటువంటి 7 దూతలు. ఆ 7 దూతలకు ఈ 7 ఆత్మలను ప్రతిపాదిస్తూ మాట్లాడాడు అని కొందరు భావించారు. కానీ వాస్తవానికి అది కాదు. ఎందుకు అంటే దూతలు అనగా ఏంజల్స్. ఏంజల్ అనేటువంటి పదము ఏంజలియో అనేటువంటి మాట నుండి, గ్రీకు భాషలో నుండి తీసుకోబడినటువంటి మాట. కానీ ఇక్కడ ప్రకటన గ్రంథంలో వ్రాయబడినటువంటి 7 ఆత్మలకు వ్రాయబడుతున్నటువంటి మాట ఏంటంటే న్యూమా అని వ్రాయబడింది. గ్రీకు భాషలో న్యూమా అన్నాడు. న్యూమా అంటే స్పిరిట్, ఆత్మ. కనుక అది ఇది ఒకటి కాదు. అక్కడ ఉన్న 7 దూతలు కానీ ఇక్కడ ఉన్న 7 ఆత్మలు ఒకటి కాదు. ఇది ప్రత్యేకమైంది. 7 ఆత్మలు కలిగినటువంటి ఆయన ఎదుట ఉన్న ఆ 7 ఆత్మల గురించి ఈరోజు మనము ఆలోచన చేద్దాం. దేని గురించి ప్రభు ఈ 7 ఆత్మలు అనేటువంటి మాటను వాడాడు? ఏంటి ఆ 7 ఆత్మలు అంటే, 7 ఆత్మలు అనేది దేవుని యొక్క పరిశుద్ధాత్మకు పరిపూర్ణతను తీసుకొని వస్తున్నటువంటి భావము. 7 అనేది సంపూర్ణతను సూచిస్తూ ఉన్నటువంటిది. కానీ 7 ఆత్మలు అనేది పరిశుద్ధాత్మ యొక్క వివరణను, లేకపోతే దాని యొక్క పరిపూర్ణతను తెలియచేయడానికి వ్రాయబడినటువంటి మాట అది. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనంలోనికి వెళ్తే, యెషయి మొద్దు చిగురు పుట్టును, అంకురము ఎదిగి ఫలించును, యెహోవా ఆత్మ. ఇక్కడ 7 ఆత్మలు ఏంటో ఇక్కడ వ్రాయబడి ఉంది. ఏంటి ఆ 7 ఆత్మలు అంటే చూడండి, ఆడ వ్రాయబడుతున్నమాట. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలిచెను. యేసు ప్రభువు వారి గురించి వ్రాయబడుతున్నటువంటి మాటలు. అయితే ఆయన మీద నిలిచినటువంటి ఆ 7 ఆత్మలు ఏంటో ఇక్కడ యెషయా ప్రవక్త రాస్తూ ఉన్నాడు. ఒకటి యెహోవా ఆత్మ, తర్వాత జ్ఞానమునకు ఆధారమగు ఆత్మ, వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచనకు ఆధారమగు ఆత్మ, బలములకు ఆధారమగు ఆత్మ, తెలివికి ఆధారమగు, తెలివిని పుట్టించు ఆత్మ, భయభక్తులు, యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ. ఇవి 7 ఆత్మలు.
ఈ 7 ఆత్మల గురించే ప్రభు ప్రకటన గ్రంథంలో ప్రస్తావన చేశాడు. అంటే ఈ 7 భిన్నమైనవా? ఇవన్నీ ఒకదానితో ఒకటి సంబంధం లేవా? లేదా ఇవన్నీ దేనికి దానికే ఉన్నటువంటివా అంటే కాదు. ఇవి పరిశుద్ధాత్మ దేవుణ్ణి సూచిస్తున్నటువంటివి. ఒకే ఆత్మ ఆ పరిపూర్ణతను సూచిస్తూ చెప్పబడినటువంటి 7 ఆత్మలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ఇందులో వ్రాయబడుతున్నటువంటి ప్రతి మాట ప్రభు ప్రకటన గ్రంథంలో దాన్ని రివీల్ చేస్తూ ఈ 7 ఆత్మల ప్రస్తావన అక్కడ తీసుకొని వచ్చాడు. పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వారు, పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వారు, పరిశుద్ధాత్మ చేత వారు అభిషేకించబడిన వారైతే వారిలో ఇవన్నీ కనబడాలి. యెహోవా ఆత్మ మనల్ని నడిపించాలి. ఈ 7 మాటలు, 7 ఆత్మలు పరిశుద్ధాత్మ పరిపూర్ణతను సూచిస్తున్నాయి. పరిశుద్ధాత్మ పరిపూర్ణత ఒక క్రైస్తవ జీవితంలో కనపడాలి అంటే ఇవి నీ జీవితంలో ఉండాలి. ఇవి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో నీవు పొందుకునేటటువంటివి. యెహోవా ఆత్మ, మనందరం అనుకోవచ్చు, మనకి పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకు వచ్చి ఆవరించి, యేసు ప్రభు వారు ఆ రోజు బాప్టిజం తీసుకున్న వెంటనే ఆకాశము తెరవబడి ఆకాశం నుండి పరిశుద్ధాత్మ దేవుడు పావుర రూపంలో ఆయన మీదకు వచ్చి, ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పినట్లు ఆయన మీద పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినట్లు మన మీదకి ఎలా దిగి వస్తాడా? పోనీ అలా అనుకుందామా? అది కాదు ఇక్కడ వ్రాయబడుతుంది. వాస్తవానికి ఆయనను నమ్మి ఆ రక్షణ అనుభవంలోనికి వచ్చినటువంటి వారు, విశ్వసించినటువంటి వారిగా ఉన్నటువంటి వారికి దేవుని యొక్క ఆత్మను ఆయన అనుగ్రహించి ఉన్నాడనేది మనం గ్రహించాలి. ప్రియమైనటువంటి సంగమా, మనము ఈ 7 ఆత్మలు ఆయన్ని గురించి వ్రాయబడుతున్నవని మనం అర్థం చేసుకోవాలి. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము, జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరి చూడుడి, ఆ రాతికి 7 నేత్రములున్నవి, దాని చెక్కడపు పని చేయవాడను నేను, ఇదే సైన్యములకు అధిపతిగా యెహోవా వాక్కు. ఆ రాతిని చూడండి, ఆ రాతికి 7 నేత్రములు ఉన్నాయి. ఈ 7 నేత్రాలు ఏం చేస్తాయి? ఆ 7 నేత్రాలు ఏం చేస్తాయంటే 10వ వచనంలోనికి వెళ్ళండి. అదే 4వ అధ్యాయం, జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనము. కార్యములు అల్పములై ఉన్న కాలములను తృణీకరించిన వాడెవడు? లోకమంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలు ఉండుట చూచి సంతోషించును. 7 నేత్రములు, యెహోవా యొక్క 7 నేత్రములు ఏం చేస్తున్నాయంట? లోకమంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలోనికి పంపబడిన తర్వాత, యేసు ప్రభు వారి తర్వాత ఆదరణకర్తగా ఆయనను మనకు ఈ లోకానికి పంపించి, ఆయన మనలందరినీ గమనిస్తూ, మనలో ఉండి మనల్ని గమనిస్తూ ఉన్నాడనేది గ్రహించాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి, మనతో ఉండి, మనమేమై ఉన్నామో ఎరిగి ఉండి మనల్ని నడిపించేటటువంటి వాడు ఆయన. యెహోవా ఆత్మ మనకు జ్ఞానమును పుట్టించాలి. అదే కదా మనం చదువుకున్న యెషయా గ్రంథంలో రాయబడిన మాట, జ్ఞానమునకు ఆధారమగు ఆత్మ. యెహోవా దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే నీకు జ్ఞానాన్ని కలిగించాలి కదా. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే,
ఎవరికైనాను జ్ఞానము కొద్దిగా ఉన్న ఎడల వాడు ఆయనను అడుగవలెను. వానికి ఎలా అనుగ్రహిస్తాడట? ఎంత అనుగ్రహిస్తాడట? ధారాళముగా అనుగ్రహించు. జ్ఞానము ఆయన నుండి పొందుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల లేకపోతే నీవు జ్ఞానము కలిగి నడుచుకోలేవు. జ్ఞానమునకు ఆధారమైనటువంటి ఆత్మ ఆయనే. నేటి దినాల్లో సంఘము జ్ఞానయుక్తంగా నడుచుకోవాలన్నా, సంఘము జ్ఞానముతో అడుగులు వేయాలన్నా, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క లేఖనాల ద్వారా పరిశుద్ధాత్మ నడిపింపు లేకపోతే ఆ జ్ఞానము మనకు అందించబడదు. ఇంకోటి, ప్రకటన గ్రంథమును అర్థం చేసుకోవడం అంత సులువైన విషయం కూడా కాదు. అది అర్థం కావాలన్నా ప్రకటన గ్రంథమే కాదు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి లేఖనము నీకు అర్థం కావాలంటే, ఇఫ్ యు వాంట్ టు అండర్స్టాండ్ ద స్క్రిప్చర్స్, ఫస్ట్ యూ నీడ్ టు హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల నీలో లేకపోతే, నీకు లేకపోతే దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోలేవు, అవగాహన చేసుకోలేవు. ప్రభు అందుకే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు మనతో, జ్ఞానమునకు ఆధారమైనటువంటి ఆయన ఆత్మ ఆయన మనకు అనుగ్రహించున్నాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయంలో ఆయన కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన పంపబడెను అని చెప్పబడినటువంటి లేఖనంలోనే ఒక మాట రాయబడుతుంది. ఏంటో తెలుసా? ఆయన మరియు మీరు కుమారులై ఉన్నందున, 6వ వచనం, మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు, తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి చాలు, మనకు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. అంటే ఇట్ వాజ్ ఆల్రెడీ సెంట్ ఇన్ టు అవర్ హార్ట్స్. ఆయన మన హృదయంలోనికి ఆ లేఖనాన్ని అంగీకరించినప్పుడే ఆయన ఆత్మను మనలోనికి పంపించాడు. మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మదేవుడు పని చేయడం ఆరంభించాలి, మనం కాదు పని చేయాల్సింది. పరిశుద్ధాత్మదేవుడు ఆత్మపూర్ణులమై ప్రభువు మనతో మాట్లాడాలి. ప్రభువు మాటను బట్టి మనం నడవాలి. ప్రభువు మాటను బట్టి మన మాటలు ఉండాలి. పరిశుద్ధాత్మదేవుని నడిపింపులో నీవు నడిపించబడితే నీవు జ్ఞానము కలిగి మాట్లాడగలుగుతావు. వివేకము ఆధారమగు ఆత్మ, జ్ఞాన వివేకములు ఆయన అనుగ్రహించాయి. సొలొమోను దేవుడిని అడిగాడు, ఏం కావాలి సొలొమోన్ అంటే, అయ్యా నా ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానమునివ్వు, జ్ఞాన వివేకమునివ్వు. జ్ఞానము వివేకము దేవుడు అనుగ్రహించేవి. ఇది మనం ఎరిగిన వారం. వీటికి ఆధారమైనటువంటిది ఏంటి అంటే దేవుని యొక్క ఆత్మ. దేవుని ఆత్మ లేకపోతే నీవు జ్ఞానముగా నడవలేవు, వివేకంగా ఆలోచన చేయలేవు. అందుకే ప్రభు అంటున్నాడు, మనము దేవుని యొక్క ఆత్మను పొందుకొనవలసినటువంటి వారము. ఆలోచనను ఆధారమగు ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాడు. బలమునకు ఆధారమగు ఆత్మను ఆయన మనకు అందించినటువంటి వాడు. మనము పాత నిబంధన గ్రంథంలో చూస్తే న్యాయాధిపతుల్లో సంసోను కనపడతాడు. బలమునకు ఆధారమగు ఆత్మ అంటే సంసోను కార్యము తలపెట్టినప్పుడల్లా, లేదా పరిశుద్ధాత్మ దేవుడు అతని మీదకి దిగి వచ్చినప్పుడల్లా, ఆత్మతో నింపబడిన ప్రతి సందర్భంలోనూ అతడు అసాధ్యమైనటువంటి వాటిని చెయ్యగలిగాడు. అన్ని సందర్భాల్లో కూడా వ్రాయబడుతున్నటువంటి మాట అదే. అతడు ఆత్మచేత, దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు, ఆత్మతో ఆ ఆత్మ నింపబడిన సమయంలో అతడు బలము పొందుకొనినట్లుగా మనం చూడగలుగుతాం. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయంలో 6వ వచనం, యెహోవా ఆత్మ
అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చును. అతడు తాను చేసినది తన తండ్రితో తల్లితో చెప్పలేదు. చాలు. ఏమంటాడు? సింహాన్ని మేక పిల్లని చీల్చినట్టు చీల్చిపడేశాడు. ఎట్లా చీల్చాడు? యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపించగా. ఎప్పుడైతే అతన్ని ప్రేరేపించిందో, అతన్ని రేకెత్తించిందో, అది ఎప్పుడైతే అతడు పరిశుద్ధాత్మ బలమును పొందాడో అప్పుడు సంసోను బలాన్ని పొందుకున్నాడు. బలమునకు ఆధారమగు ఆత్మ ఇదే. తెలివిని పుట్టించు ఆత్మ, యెహోవాందు భయభక్తులను పుట్టించు ఆత్మ. దేవుని యందు భయభక్తులు కలగాలన్నా, భయభక్తులు కలిగిన స్థితి నీకు ఉండాలన్నా, నీవు దేవుని యందు దేవుని ఆత్మను పొందుకున్నప్పుడే సాధ్యం. దేవుని ఆత్మను పొందుకోకుండా మనము ఏది కూడా, లేదా దేవుని యందు భయభక్తులు కనపరచడము అసాధ్యము. కనుకనే ప్రభు ఇక్కడ ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. సో ఈ పరిశుద్ధాత్మ లేదా దేవుని యొక్క 7 ఆత్మలు సూచిస్తున్న ఆ పరిపూర్ణత కలిగినటువంటి ఆ ఆత్మను నీవు పొందుకుంటే దేవుడు మన జీవితంలో ఆయన కార్యాలు చేయడం ఆరంభిస్తాడు. అయితే ఈ పరిశుద్ధాత్మ పరిపూర్ణతలో మనము పొందుకోబోతున్నటువంటి వాటిని మనం ఆలోచన చేద్దాం. ఇక్కడ వ్రాయబడిన 7 ఆత్మలకు 7 భావాలను లేదా 7 తాత్పర్యాలను దాన్ని అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ నింపబడినటువంటి వారిలో, పరిశుద్ధాత్మను పొందుకున్న వారిలో పరిపూర్ణత ఎలా స్వతంత్రించుకోగలుగుతారు అనడానికి కొన్ని మాటలను, కొన్ని లేఖనాలను మనము ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. 7 ఆత్మలను గురించి మనము ఆలోచన చేద్దాం. ఇక్కడ చెప్పబడినటువంటి 7 ఆత్మలు 7 ప్రాధాన్యమైనటువంటి లేదా ప్రాముఖ్యమైనటువంటి విషయాలను సూచిస్తూ ఉన్నటువంటివి. అవి ఏమిటంటే, మొదటిది ద స్పిరిట్ ఆఫ్ జస్టిఫికేషన్. స్పిరిట్ ఆఫ్ జస్టిఫికేషన్, సాక్ష్యం ఇస్తున్నటువంటి ఆత్మ లేదా సాక్షార్థముగా నిన్ను మారుస్తున్నటువంటి ఆత్మ. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 3వ వచనము. మాటలాడు వాడెవడను యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడను యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. గమనిస్తున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు నీలో లేకపోతే, ఇఫ్ యు ఆర్ నాట్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్, హోలీ స్పిరిట్, నీవు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడవు కాకపోతే నీవు యేసు ప్రభు అని చెప్పలేవు. యేసే ప్రభు అని నమ్ముతున్నావు, సాక్ష్యమిస్తున్నావు, లేదా అలాగున ఆయన కొరకు నిలవబడుతున్నావు అంటే నీవు పరిశుద్ధాత్మతో మాత్రమే అది చేస్తున్నటువంటి వాడవు. పరిశుద్ధత లేకుండా, పరిశుద్ధాత్మ నింపబడి ఉండకుండా, దేవుని ఆత్మ నీతో మాట్లాడకుండా, నీవు దేవుని ఆత్మ ద్వారా మాట్లాడకపోతే నువ్వు మాట్లాడలేవు, నువ్వు ప్రభు అని ఒప్పుకోలేవు. అదే కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనంలో కూడా మనం చూస్తే, మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మన దేవుని ఆత్మ యందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. నీతిమంతులుగా తీర్చబడినది ఈ పరిశుద్ధత వలనే, ఈ పరిశుద్ధాత్మ వలన మాత్రమే. సో ద స్పిరిట్ ఆఫ్ జస్టిఫికేషన్, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నీతిమంతుడిగా మలుస్తూ ఉన్నాడు.
పరిశుద్ధాత్మదేవుడు నీలో నింపబడినప్పుడు నీకు పరిశుద్ధతను ఇవ్వడమే కాదు, నిన్ను పరిశుద్ధంగా మార్చడమే కాదు, నిన్ను నీతిమంతునిగా మలుస్తున్నాడు అనేది ఇక్కడ లేఖనంలో మనం గమనించాలి. సో ద స్పిరిట్ ఆఫ్ జస్టిఫికేషన్, ఆయన గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వాలన్నా, ఆయన కొరకు నీవు సాక్షిగా బ్రతకాలన్నా, ఈ రెండిటికి కావాల్సింది దేవుని యొక్క ఆత్మ నీలో. దేవుని యొక్క ఆత్మ లేకపోతే నీవు ఆయన కొరకు సాక్షిగా ఉండలేవు, ఆయన నిన్ను సాక్షార్థముగా నీతిమంతుడిగాను తీర్చలేడు. కనుక మనకు కావాల్సింది పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ నింపబడినటువంటి స్థితి. ప్రియమైన వారలారా, మనము పరిశుద్ధాత్మను కలిగి జీవించాలి, ప్రభు యొక్క ఆత్మను కలిగి జీవించాలి. ప్రభు ఆత్మ లేకుండా, చివరిలో మాటను మనం చూద్దాం, చివరిలో చెప్తాను పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆవశ్యకత లేదా అవసరత ఏంటో. కానీ పరిశుద్ధత లేకుండా మనము ఈ లోకంలో ప్రభువుకు సాక్షులమై ఉండలేము. రెండవది ద స్పిరిట్ ఆఫ్ శాంటిఫికేషన్, పరిశుద్ధపరిచేది కూడా పరిశుద్ధాత్మదేవుడే. నిన్ను పరిశుద్ధపరచాలన్నా పరిశుద్ధాత్మదేవుడు కావాలి. లేఖనంలో మనం గమనిస్తే 2వ తెస్సలోనిక పత్రిక, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలకు రాసిన పత్రిక, 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకుని గనుక మేము మిమ్మల్ని ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన, ఆత్మ పరిశుద్ధాత్మదేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలన మీరు రక్షణ అనుభవంలోనికి నడిపించబడడానికి దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు మనల్ని పిలుచుకున్నది, ఏర్పరచుకున్నది దేవుని యొక్క ఆత్మతో నింపబడడానికి. కారణం మీకు అనేక పర్యాయాలు నేను చెప్పాను. మొదట మానవుడు సృజింపబడినప్పుడు ఆదామును ప్రభు చేసుకున్న తర్వాత మట్టితో చేయబడినటువంటి నరుడు జీవించలేదు. నరులో జీవాత్మను ఊదగా నరుడు జీవించెను అని లేఖనము రాయబడుతుంది. ఆ జీవాత్మను మానవుడు పాపం చేసినప్పుడు ఆ ఆత్మను పోగొట్టుకున్నాడు. ఏదైతే పోగొట్టుకున్నాడో ఆ ఆత్మను తిరిగి ఇవ్వడానికి, జీవము కలిగినటువంటి ఆత్మను ఇవ్వడానికే యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి పంపించబడ్డాడు. ఆ జీవమును ఇచ్చేటటువంటి ఆత్మ మనల్ని జీవింపచేసేటటువంటిది, మనల్ని తిరిగి గత స్థితికి, మొట్టమొదట ఆదాము చేయబడినప్పుడు ఎలా పరిశుద్ధంగా, ఎలా ప్రభు కోరుకున్నట్లుగా, ఎలా ప్రభు ఆశించినట్లుగా సృజింపబడ్డాడో అలా మార్చబడడానికి కావాల్సిందే పరిశుద్ధాత్మదేవుడు. పరిశుద్ధాత్మ నీకు నాకు ఎందుకు అవసరం అంటే ఇందుకే. నీవలా మార్చబడాలన్నా, నీవు ఆ పరిశుద్ధతను పొందుకోవాలన్నా, పరిపూర్ణత జీవితానికి నీవు కలిగి జీవించాలన్నా నీకు కావాల్సింది పరిశుద్ధాత్మ. అందుకే అంటాడు, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలన, రక్షణ సత్యము నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఏర్పరచుకున్నాడు మిమ్మల్ని. సో దేవుడు ఆ ఆత్మను పొందుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశ్యము. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఆత్మ నిన్ను తిరిగి జీవింప చేయడానికి. 3వ మాట ఏంటంటే ద స్పిరిట్ ఆఫ్ లైఫ్. స్పిరిట్ ఆఫ్ లైఫ్, జీవమునిచ్చినటువంటి ఆత్మ. పరిశుద్ధాత్మ నిన్ను జీవింపజేసేటటువంటిది. లేఖన భాగంలో మనం చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయం 2వ వచనం, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమముల నుండి నన్ను
విడిపించును. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయలేకపోయానో దానిని దేవుడు చేసెను. ఏది ధర్మశాస్త్రము చేయలేకపోయింది అంటే మానవునిలో జీవముని ఉచ్చుట, జీవము కలిగి జీవించడం అనేది ధర్మశాస్త్రం వల్ల కాలేదు. ఒకవేళ మనిషి నీతిమంతుడిగా లేకపోతే యథార్థవంతుడిగా సత్యవంతుడిగా జీవించడానికి ధర్మశాస్త్రము ఉపయోగపడింది, కానీ జీవమును పొందుకోవడానికి ధర్మశాస్త్రము ఉపయోగపడలేదు. ఆ జీవాన్ని తిరిగి ఎలా పొందుకోవాలి అంటే అది కేవలము ఆయన మరణ పునరుద్ధానముల ద్వారా ఆయన రక్షణ అనుభవంలోనికి నడిపించబడినప్పుడే నీకు నాకు ఆ జీవము అందించబడుతుంది. ఆ జీవమునిచ్చినటువంటి ఆత్మ అది మనకు జీవాన్ని కలుగు చేస్తూ ఉన్నటువంటిది. అందుకే ప్రభు ఇక్కడ అంటాడు, జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను. ఇట్ రిడీమ్డ్ ఫ్రమ్ ద డెత్, ఫ్రమ్ ద సిన్. ఏ పాపము చేసి మానవుడు జీవాన్ని పోగొట్టుకున్నాడో ఆ పాపము నుండి విడుదల, ఆ మరణము నుండి విడుదల జీవము నాకు కలిగినప్పుడే. ఆ జీవాన్ని నేను పొందుకునేది ఎప్పుడు? దేవుని యొక్క జీవమునిచ్చు ఆత్మను కలిగినప్పుడే. ఆ పరిశుద్ధాత్మని నేను పొందుకున్నప్పుడే అది నా జీవితంలో సాధ్యమవుతుందని ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. 8వ అధ్యాయంలోనే 15వ వచనంలో అంటాడు, ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను మీరు పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము తండ్రి అని మొరపెడుతున్నామంటేనే మనకు అనుగ్రహించబడినటువంటి ఆ భాగ్యము ఆయన యొక్క రక్షణ ద్వారా ఆ జీవమునిచ్చినటువంటి ఆత్మ మనలో ఉండటం ద్వారా మాత్రమే మనం అలాగున పిలుస్తున్నాం. గలతీ పత్రికలో ఇందాక చదువుకున్నటువంటి మాటలు కూడా 4వ అధ్యాయంలో 6వ వచనంలో అక్కడ కూడా ఈ మాట వ్రాయబడుతుంది. ఆయన మనము కుమారులైనందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మ మన హృదయంలోనికి పంపాడు. ఆ ఆత్మ మన హృదయంలోనికి పంపబట్టే మనము ఆ ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనము తండ్రిని వేడుకుంటున్నాం. అయ్యా మమ్మల్ని కరుణించు, లేదా మాపై దయ చూపించు, లేదా నీ అక్కర్ల విషయంలో, నీ అవసరతల విషయంలో, నీ ఆత్మీయ విషయంలో నీవు దేవుని ప్రార్థిస్తున్నావంటే ఆ ధన్యత దేవుడు నీకు ఇచ్చాడు. అది దత్తపుత్ర ఆత్మగా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అది దాస్యపు ఆత్మను నీకు ఇవ్వలేదు, దేవుని యొక్క దత్తత, దేవుడు నిన్ను దత్తత తీసుకున్నట్లు చేసినటువంటి ఆత్మ నీకు ఇవ్వబడుతుంది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం అదని ప్రభు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. 4వ మాట ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్, సత్యస్వరూపియగు ఆత్మ. ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్ లేఖనంలోనికి చూస్తే యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. చాలు, సత్యస్వరూపియగు ఆత్మను ఆయన మీకు అనుగ్రహించును. ఎందుకు ఆ ఆత్మ నీకు అవసరమో? నిన్ను ఆదరించడానికి ఒక ఆదరణకర్తను ఆయన పంపించాడు. నేను తండ్రిని వేడుకుంటున్నాను, ఆయన మీకు వేరొక ఆదరణకర్తను మీ కొరకు ఆయన పంపిస్తాడు. లోకం ఆయనను చూడదు, ఆయన్ని ఎరగదు గనక ఆయన్ను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు గనక ఆయన మీతో కూడా నివసించును, ఇంకా ఎక్కడ? మీలో ఉండును. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడి నుండి దిగి వచ్చేది కాదు, ఆల్రెడీ దిగి వచ్చాడు. ఆల్రెడీ మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. రేపు తీర్పు దినాన ప్రభు ఎదుటకు నువ్వు వెళ్ళినప్పుడు నిన్ను గురించి చెప్పేటటువంటిది, నీ గురించి మాట్లాడేటువంటి నీ జీవితాన్ని తీసుకెళ్ళి ప్రభు ఎదుట ఉంచేది ఎవరు? నీలో ఉన్న ఆయన ఆత్మే. పరిశుద్ధాత్మ దేవుడు అందరిలోనూ ఉన్నాడు.
నీవు రక్షణ అనుభవంలోనికి ఎప్పుడు వచ్చావో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసించడానికి ఇష్టపడి నీలోనికి వచ్చాడు. అయితే ఆ పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు నీకు లేకపోతే, ఆయనకు అనుగుణంగా నీవు జీవించకపోతే ఆయన అక్కడ ఉండడు. మనలో ఉన్నాడు కదా పాస్టర్ గారు, ఉన్నాడు. కానీ ఆయన కోరుకున్నట్లు నీవు ఉండకపోతే ఆయన నీలో ఉండడు. నీవు అపవిత్రతకు, దుర్మార్గతకు, పాపానికి నిన్ను నీవు అప్పగించుకొని పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు పని చేయాలంటే ఎలా పనిచేస్తాడు? నేను దురాత్మను పొందుకొని ఉన్నాను కానీ నాకు పరిశుద్ధాత్మ కావాలంటే ఎలా వస్తాడు? లోకము చేత, లోకపు ఆలోచనల చేత నింపబడిన నీవు పరిశుద్ధాత్మ దేవునికి స్థానం ఎక్కడిస్తున్నావు? సత్యస్వరూపి యొక్క ఆత్మ మనల్ని సత్యములోనికి నడిపించినటువంటి ఆయన, మనము ఆయన ఎరిగిన వారము, ఎరిగిన వారికే, ఎరిగిన వారిలోనే ఆయన ఉంటాడు, ఎరగని వారిలో కాదు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఆయన ఉన్నాడు అని నీవు ఎరిగి ఉంటే నువ్వు ఎలా జీవిస్తావు? ఆయనకు అనుగుణంగా జీవిస్తావు. ఇప్పుడు పాపం చేసేవాడు, తప్పు చేసేవాడు అటు ఇటు చూసి చేస్తాడు. ఎందుకని? ఎవరన్నా చూస్తున్నారా లేదా కదా? తప్పు చేసేవాడు కానీ, పాపం చేసేవాడు కానీ. ఇప్పుడు మనం ఏదైనా తప్పు చేసేటప్పుడు ఆత్మీయమైన విషయాల్లో దేవుడు చూస్తున్నాడని ఎప్పుడైనా చూస్తామా అటు ఇటు? ఒకవేళ చూసిన దేవుడు కనపడ్డు కదా. కానీ మనకు తెలియకుండానే చేస్తున్న తప్పు ఏంటంటే, ఆయన బయట ఉండి మనం చూడట్లా నీకు కనపడడానికి. ఆయన లోపలుండి చూస్తున్నాడు. నువ్వేం చూస్తున్నావా అని, నువ్వేం చేస్తున్నావా అని, నువ్వేం మాట్లాడుతున్నావా అని, నువ్వు ఎలా జీవిస్తున్నావా అని. బయట నుండి నిన్ను చూడట్లా, లోపల నుండి నిన్ను చూస్తున్నాడు ఆయన. ఇదే మనం తెలుసుకోవాల్సినటువంటిది. ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్, సత్య స్వరూపయోగ ఆత్మ నీలో ఉండడానికి ఆయన నీకు అనుగ్రహించాడు. నీలో జీవించడానికి ఆయన ఈ లోకానికి పంపించబడ్డాడు. నీతో కలిసి ఉండడానికి ఆయన ఈ లోకంలోనికి పంపబడ్డాడు ఆదరణకర్తగా. ఆ ఆత్మను పొందుకున్న వారిగా మనము జీవించాలనేది ప్రభువు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. యోహాను సువార్తలోనే 15వ అధ్యాయం 26వ వచనంలో కూడా మనం చూస్తే, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. మీరును మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యమిత్తురు. ప్రభువును గురించి సాక్ష్యం ఇవ్వడానికి పరిశుద్ధాత్మదేవుడు నీలో ఉండి సాక్ష్యం ఇస్తేనే నువ్వు ఇవ్వగలుగుతావు. పరిశుద్ధాత్మదేవుడు నీలో పని చేయకపోతే, ఆత్మ ద్వారా నీవు నింపబడకపోతే, లేఖనాల ద్వారా కానీ పరిశుద్ధాత్మతో కానీ నీవు నింపబడకపోతే, నీవు జీవింపబడకపోతే నీవు ఆయన గురించి సాక్ష్యం ఇవ్వలేవు. యు కెనాట్ విట్నెస్ అబౌట్ గాడ్ వాట్ హీ హస్ డన్ ఇన్ యువర్ లైఫ్. భౌతికంగా మనం చెప్పొచ్చు, నా జీవితంలో ఈ మేలు జరిగింది, ఆ మేలు జరిగింది అనొచ్చు. బట్ దట్ ఈస్ నాట్ ద విట్నెస్. అది కాదు సాక్ష్యం ఇవ్వడం అనేది. ప్రభువు ఆత్మ నీలో నింపబడినప్పుడు అనేక మందిని ప్రభువు దగ్గరకు నడిపించడానికి నీవు చేసేటటువంటి క్రియలు, నీ మాటలు, నీ ప్రవర్తన, ఇట్ షోస్ ద విట్నెస్, ఎ రియల్ విట్నెస్ ఫర్ గాడ్. అది కదా నిజమైనటువంటి సాక్ష్య జీవితం. నా జీవితంలో ఇది జరిగిందని నేను చెప్పడం సాక్ష్యం కాదు. అనేక మందిని ప్రభు దగ్గరకు నడిపించగలిగిన జీవితాన్ని నేను జీవించడం, అది దేవుని గురించి సాక్ష్యం ఇవ్వడం అంటే. ప్రియమైనటువంటి వారలారా, ప్రభు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్. 5వ విషయం,
ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్. స్పిరిట్ ఆఫ్ విజ్డమ్, జ్ఞానమిచ్చు ఆత్మ. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం, ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకునవలనని స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించును. ఆయనను తెలుసుకోవడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రిని తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానాన్ని ప్రత్యక్షతను ఆ మనస్సు ఆయన మీకు అనుగ్రహించాడు. ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్. దేవుని యొక్క జ్ఞానమును పొందుకోవడానికి దేవుడు అది మీకు ఇచ్చాడు. ఆయన ఇవ్వకపోతే లేఖనాలను కానీ, ప్రభువును కానీ, పరిశుద్ధాత్మ దేవుణ్ణి కానీ, ప్రభు యొక్క బోధనలు కానీ, ప్రభు యొక్క అద్భుతాలను కానీ, ప్రభు యొక్క జీవితాన్నే కానీ నీవు ఎప్పటికీ అర్థం చేసుకోలేవు. రాబోతున్నటువంటి దినములు వాటిని గురించి నువ్వు అర్థం చేసుకోలేవు. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాని నుండి ఆయన సింహాసనం ఎదుట ఉన్నటువంటి 7 ఆత్మలు. 7 ఆత్మల్లో ఏంటి 7 ఆత్మలు అంటే పరిశుద్ధ ఆత్మదేవుడే. దాని పరిపూర్ణత 7 అని ఆయన చూపించడానికి, ఆ పరిపూర్ణత కలిగినటువంటి దేవుని ఆత్మని చెప్పడానికే 7 ఆత్మలు అనేటువంటి మాటను వాడాడు. ద స్పిరిట్ ఆఫ్ గాడ్స్, 7 స్పిరిట్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క 7 ఆత్మలు మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారలారా, జ్ఞానము ఆయన అనుగ్రహించకపోతే నీవు అర్థం చేసుకోలేవు, జ్ఞానయుక్తంగా నీవు జీవించలేవు. దేవుడు కోరుకున్నటువంటి జీవితము ఆయన నీకు అనుగ్రహించకపోతే, ఆయన స్వాస్థ్యం యొక్క మహిమ ఐశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు ఉపయోగపరిచినటువంటి బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో, ఆయన మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన నిరీక్షణ ఎట్టిదో, ఆయన అపరిమితమైనటువంటి మహత్యం ఎట్టిదో మనం తెలుసుకోవాలంటే, దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రిని మనము తెలుసుకోవాలంటే, ఆయన మనకు ఇవ్వాల్సిన ఆ జ్ఞానం ఇవ్వకపోతే, ఆ ప్రత్యక్షత మనకు కనపరచకపోతే ఇది సాధ్యము కాదు. You cannot know, you cannot see what God is really, what He can do. ఆయన శక్తి, ఆయన మహిమైశ్వర్యం ఎట్టుదో, ఆయన గొప్పతనం ఏంటో, ఆయన ఏమై ఉన్నాడో నీవు గ్రహించలేవు ఆయన జ్ఞానము నీకు ఇవ్వకపోతే. మన జ్ఞానము అపరిమితమైనటువంటిది, మన జ్ఞానము చాలా గొప్పదని మనం అనుకోవచ్చు, కానీ ఆయన్ను తెలుసుకోవడానికి ఆయన ఇవ్వకపోతే మనం ఆయన్ని కూడా తెలుసుకోలేము. ఆయన మన జ్ఞాననేత్రములు తెరవకపోతే మనం అది ఆయన యొక్క గొప్పతనాన్ని గ్రహించలేము. సో ప్రభు ఇక్కడ అంటున్నాడు, ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్, ఇట్ మేక్స్ యూ నో వాట్ గాడ్ హీ ఈస్, అండ్ ఆయన యొక్క గొప్పతనాన్ని నీవు గ్రహించగలుగుతావు. 6వ విషయాన్ని సమయాన్ని బట్టి ముందుకు వెళ్ళిపోదాం. 6వ మాట, ద స్పిరిట్ ఆఫ్ డెలివరెన్స్. ద స్పిరిట్ ఆఫ్ డెలివరెన్స్, విడుదలనిచ్చు ఆత్మ. విడుదలనిచ్చు ఆత్మ. మత్తయి సువార్త 12వ అధ్యాయము 28వ వచనంలో మనం చూస్తే, మత్తయి సువార్త 12వ అధ్యాయం 28వ వచనము, పరిశీలన అమ్మ 12, మత్తయి సువార్త 12:28. దేవుని ఆత్మ వలన
నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల అంటే దేవుని యొక్క ఆత్మ, విడుదలను ఇచ్చేటటువంటి ఆత్మ నేను పొందుకున్నాను, నేను కలిగి ఉన్నాను, నేను అలాగున చేస్తున్నాను అంటే దాని అర్థం దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నదని అర్థము. సో విడుదల కార్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. విడుదల ఆయన అనుగ్రహించినటువంటిది, ఆయన అందించినటువంటిది. విడుదలనిచ్చేటటువంటి ఆత్మ ఆయన మనకు అనుగ్రహించాడు. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఆ విడుదలను కలుగు చేసేటటువంటి వాడు. బంధింపబడినటువంటి మన ఆత్మలను, బంధించబడినటువంటి మన పాపపు స్థితిని విడుదల కలిగించగలిగినటువంటి వాడు ఆయన మాత్రమే. అందుకే ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, ఆయన ఇస్తున్నటువంటి ఆత్మ, దేవుని ఆత్మ ఎలాంటిదంటే విడిపించేటటువంటి ఆత్మ. పరిశుద్ధాత్మ, దేవుని యొక్క ఆత్మ, యెహోవా ఆత్మ, ఇవన్నీ ఒకటే, అన్ని భిన్నమైనవి కాదు. యెహోవా ఆత్మ, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ. కానీ ఇవన్నీ దేవుని ఆత్మను సూచిస్తున్నాయి, పరిశుద్ధాత్మను సూచిస్తున్నాయి. ఇది పొందుకున్నటువంటి వారి జీవితంలో విడుదల, ఇది పొందుకున్న వారికి జ్ఞానము, ఇది పొందుకున్న వారికి జస్టిఫికేషన్, ఇది పొందుకున్నటువంటి వారి శాంటిఫికేషన్, పరిశుద్ధత, సాక్ష్య జీవితం, జీవమునిస్తున్నటువంటి పరిస్థితి, ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్, సత్య స్వరూపియగు ఆత్మ సత్యములోనికి నేను నడిపిస్తున్నది, బంధకాల్లో నుండి నేను విడిపిస్తున్నటువంటిది, జ్ఞానమును కలిగి నేను నడుచుకున్నట్టుకు జ్ఞానమునిస్తున్నటువంటి ఆత్మ, విడుదలనిస్తున్నటువంటి ఆత్మ. చివరిది ద స్పిరిట్ ఆఫ్ ప్రేయర్. చివరికి నువ్వు దేవునికి ప్రార్థన చేయాలన్నా కూడా పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు లేకపోతే నువ్వు చేయలేవు. దేవుడు ఆత్మతో నింపబడినప్పుడే నీవు విజ్ఞాపనలు చేయగలుగుతావు. రోమపత్రిక 8వ అధ్యాయము 26వ వచనము చూడండి. 8వ అధ్యాయము రోమపత్రిక 26వ వచనము. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము గాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనం చేస్తున్నాడు. విజ్ఞాపనము చేయు ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ ప్రేయర్. ఆ ఆత్మ నీలో లేకపోతే ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ప్రభువును మనవి చేయడము, విజ్ఞాపన చేయడం నీకు చేత కాదు. ఎందుకు అంటే ఇక్కడ అంటాడు, మన బలహీనతను చూసి ఆయన సహాయం చేస్తున్నాడు అంటాడు. నీ బలహీనతను బట్టి, నీవు ప్రార్థించలేని స్థితిని బట్టి పరిశుద్ధాత్మ దేవుడట నీలోనికి వచ్చి నిన్ను బలపరుస్తూ నీవు ఎలా ప్రార్థన చేయాలో ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఇంకను జ్ఞానము కలిగి నీవు ప్రార్థించడానికి లేదు, యుక్తముగా ప్రార్థించుట ఎలాగో తెలియదు గనక నీకు అది నేర్పిస్తున్నాడట. ద స్పిరిట్ ఆఫ్ ప్రేయర్. నువ్వు ప్రార్థించాలన్నా పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండాలి. అదేం పాస్టర్ గారు, మేమందరం ప్రార్థన చేస్తాంగా, మా ప్రార్థనలో మేము మామూలుగా ప్రార్థన చేస్తాం కదా, మరి మా ప్రార్థన దేవునికి యుక్తంగా లేదా? అది మీకే ప్రశ్న. యుక్తమైనటువంటి ప్రార్థన చేస్తున్నామా లేదా అనేది అది మీరే ప్రశ్నించుకోవాలి. దేవుని ఎదుట హృదయము కుమ్మరించినటువంటి స్థితిలో నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కానీ నాలుగుతో ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు వింటాడండి? హృదయముతో ప్రార్థిస్తే కదా దేవుడు వినేది. నోటితో ఇక్కడి నుండి నువ్వు ప్రార్థన చేస్తే ఏం ఉపయోగం? ఇప్పుడు నీకు ఎవడో నచ్చని వాడు ఉంటాడు, వాడి గురించి నువ్వు ప్రార్థన చేయాల్సి వస్తుంది. ప్రార్థన చేయమని నీకు చెప్తారు, నువ్వు ప్రార్థన చేస్తావు. ఎట్లా ప్రార్థన చేస్తావు?
చేస్తావు, వానికి బాగు చేయ ప్రభువా, వాడిని స్వస్థపరచు ప్రభువా అని ప్రార్థన చేస్తావు. కానీ మనసు ఏమంటుంటుంది? మనసు ఒప్పుకొని చేస్తుందా? లేదా నీ హృదయం దానికి అంగీకరించి చేస్తుందా? ఇక్కడ నుండి చేస్తుంది. ఇక్కడి నుండి చేసే ప్రార్థన ప్రభువు వినడండి, గుర్తుపెట్టుకోండి. ప్రభువు హృదయ రహస్యాలను ఎరిగినటువంటి వాడు. నీవు కూర్చునుట లేచుట ప్రభువు తెలుసు. నీ నోట మాట రాకమునుపే, 139వ కీర్తనలో అంటాడు దావీదు, నీ నోట మాట రాకమునుపే ఆయనకు నీ మనసులో ఉన్న, నీ నోటిలో ఉన్న మాట ఏంటో ఆయనకి తెలుసు కదా. 139వ కీర్తన 2వ వచనం నుండి, నేను కూర్చున్నట నేను లేచుట నీకు తెలియదు, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించున్నావు, నా నడకను నా పడకను పరిశీలన చేస్తున్నావు, నా చర్యలన్నిటి నీకు బాగా తెలిసి ఉన్నాయి. యెహోవా మాట నా నాలుకొక రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసే ఉన్నది. దేవునికి నీ గురించి మొత్తం తెలుసు. మేబీ యూ థింక్ యూ కెన్ హైడ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ గాడ్. దేవుని నుండి అన్ని నీవు దాచుకోవచ్చు అని నీవు అనుకుంటావేమో. ఇట్స్ ఇంపాసిబుల్. ఎందుకో తెలుసా? ప్రభు నిన్ను బయట నుండి చూడట్లేదు, ప్రభు నిన్ను లోపల నుండి చూస్తున్నాడు. హి ఈజ్ వాచింగ్ యూ ఫ్రమ్ యువర్ ఇన్సైడ్, నాట్ ఫ్రమ్ ద అవుట్ సైడ్. మనుషులు నీ పై రూపాన్ని చూస్తారు, బయట నుండి చూస్తారు, నువ్వు ఇలా ఉన్నావని వారు తెలుసుకోగలుగుతారు. కానీ దేవుడు నిన్ను బయట నుండి చూడట్లా, దేవుడు లోపల నుండి చూస్తున్నాడు. నీ హృదయంలో నుండి, నీ ఆత్మలో నుండి చూస్తున్నాడు నువ్వేమై ఉన్నావో. పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగినటువంటి మనము ఆ పరిశుద్ధత కలిగినటువంటి పరిస్థితులు మనం జీవించకపోతే దేవుని పరిపూర్ణతను మనం పొందుకోలేము. ప్రియమైన వారలారా, ఇక్కడ 7 ఆత్మలను మనము ధ్యానం చేసుకుని ఉన్నాం. ద స్పిరిట్ ఆఫ్ జస్టిఫికేషన్, ద స్పిరిట్ ఆఫ్ శాంటిఫికేషన్, ద స్పిరిట్ ఆఫ్ లైఫ్, ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్, ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్, ద స్పిరిట్ ఆఫ్ డెలివరెన్స్, ద స్పిరిట్ ఆఫ్ ప్రేయర్. 7 పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు అనుభవించగలుగుతారు. అయితే చివరిలో ఒక మాట చెప్తా అన్నాను కదా, ఆ మాటను కూడా చదివేసి వాక్యాన్ని మనం ముగించుకుందాం. రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చదవండి. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు. ఈ మాట అండర్లైన్ చేసి పెట్టుకోండి. క్రీస్తు ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు. క్రీస్తు ఆత్మ నీలో లేకపోతే నీవు క్రీస్తు వాడవు కాదు. క్రీస్తు అనుగ్రహించినటువంటి ఆత్మ నిన్ను పరిపాలించకపోతే, నిన్ను లీడ్ చేయకపోతే, నిన్ను నడిపించకపోతే, జ్ఞానముతోనూ వివేకము కలిగి, తెలివిని కలిగి, భయభక్తులు కలిగి ఆ ఆత్మ నిన్ను నడిపించకపోతే నీవు క్రీస్తు ఆత్మను కలిగిన వాడవు కాదు, ఆయన వాడవే కాదు. నువ్వు ఆయన వాడవే కాదు. నువ్వు అనొచ్చు, నేను బాప్టిజం తీసుకున్నా, ప్రభు భోజనం తీసుకుంటున్నా, నాకు రక్షణ ఉంది. క్రీస్తు ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు అంటున్నాడు ఆయన. బాప్టిజాన్ని గురించి మాట్లాడలా, ప్రభు భోజనాన్ని గురించి మాట్లాడలా, పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడుతున్నాడు. ఆయన పంపిన ఆత్మ నీలో జీవించకపోతే, ఆయన పంపిన ఆత్మ నీలో ఉండకపోతే నీవు ఆయన వాడవు కాదు. అందుకే ఈ మాట మనకు గుర్తు చేస్తున్నాడు. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. కనుక ఒకవేళ మనలో దేవుని యొక్క ఆత్మ మనలో నివసిస్తుంటే మనం జీవించాల్సింది ఎలా? ఆత్మభావము,
ఆత్మ స్వభావము, ఆత్మ నడిపింపు, పరిశుద్ధాత్మ దేవుని నింపుదల, ఇది కదా ఉండాల్సింది మనలో. దీంతో కదా నింపబడాల్సింది మనం. ఆత్మ స్వభావమును, పరిశుద్ధాత్మ నడిపింపు కదా మనకు ఉండాల్సింది. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒకరి మీద అసూయపడమనంటాడా? ఒకరి మీద కుళ్ళుకోమనంటాడా? లేదా ఒకరి మీద కోపం పెట్టుకోమంటాడా? లేకపోతే లోకపరమైనటువంటి వాటి మీద ఆశలుగా పెట్టుకోమనంటాడా? పరిశుద్ధాత్మ దేవుడు నీలో పని చేస్తున్నప్పుడు శరీర సంబంధమైన వాటికి నీవు తావివ్వవు కదా. ఆత్మానుసారముగానే కదా నువ్వు ఆలోచన చేయాలి. శరీరానుసారముగా ఆలోచన చేస్తున్నావంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ నీలో లేదు. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు నీలో లేదు. నీలో లేదా? అయితే నువ్వు ఆయన వాడవు కాదు. సింపుల్. దేవుడు మనలో ఉండడానికి వచ్చాడండి ఈ లోకంలోనికి. ప్రతి మానవుడిలో ఆయన జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడిని లోకంలోనికి పంపించాడు. ఆదరణకర్తగా నీలో జీవించాలని, నీతో ఉండాలని, నీలో ఉండాలని. నువ్వు ఆయనకు స్థానం ఇస్తే ఆయన నీలో ఉంటాడు. నువ్వు అన్నింటితో నింపేసుకొని దేవునికి మాత్రము స్థానం ఇవ్వకుండా పక్కన పెడితే ఏం ఉపయోగం? నువ్వు ఆయన వాడవు ఎలా అవుతావు? నువ్వు ఆయన కుమారుడు ఎలా అవుతావు? ఆయన సొత్తుగా ఎలా మార్చబడతావు? ఆయన ఆత్మ లేనప్పుడు మానవుడు బయటకు త్రోయబడ్డాడు. ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో ఏదైనా తోటలో ఉండి బయటకు నెట్టివేయబడ్డాడు. ఎందుకంటే అతనికి అక్కడ స్థానం లేదు. బికాస్ he lost the spirit of God. దేవుని యొక్క ఆత్మను కోల్పోయాడు. దేవుని యొక్క ఆత్మను కోల్పోయిన వానికి దేవునితో ఉండే, దేవునితో జీవించే భాగ్యం లేదు. ఈరోజు మనకు ప్రభు జ్ఞాపకం చేస్తున్నదే, మనలో పరిశుద్ధ ఆత్మదేవుడు ఉన్నాడు. ఆయన పని చేయాలా? ఆయన పని చేయాలి అంటే నువ్వు ఆయనకు అనుగుణంగా మారాలా. ఆయన నీలో ఉన్నాడనే గ్రహింపు నీకు కలగాల. రక్షణ అనుభవంలోనికి వచ్చినప్పుడు ఆయన పంపించాడు ఆయన ఆత్మ నీ లోపలికి. నీ లోపల ఉంటుంది, ఎక్కడో ఒక మూల ఉంటుంది. నువ్వేదన్నా తప్పు చేస్తున్నప్పుడు, పొరపాటు చేస్తున్నప్పుడు, ఒకవేళ చేసిన తర్వాత అయినా నీ లోపల అది రేకెత్తిస్తూ ఉంటుంది, నిన్ను గుచ్చుతూ ఉంటుంది, నిన్ను గుచ్చుతూ ఉంటుంది, నిన్ను అంటూనే ఉంటుంది, అరే నువ్వు తప్పు చేస్తున్నావేమో, తప్పు చేస్తున్నావు, నిన్ను హెచ్చరిస్తూనే ఉంటుంది. అదే దేవుని యొక్క ఆత్మ నీలో ఉన్నటువంటిది. దాన్ని నిద్రపుచ్చి నీకు కావాల్సింది నువ్వు చేసుకొని పోతే 4 దినాల తర్వాత లోపల ఉండాల్సిన ఆ పరిశుద్ధాత్మదేవుడు నీతో ఉండడు, నీలో జీవించడు, నిన్ను వదిలేసి వెళ్ళిపోతాడు. వదిలిపోతే విడవబడినటువంటి వారు ఎక్కడికి పోతారు? అగ్నిగుండంలో వేయబడతారు. ప్రియమైన వారలారా, పరిశుద్ధాత్మదేవుడు జీవమునివ్వడానికి, మనతో జీవించడానికి 7 ఆత్మలు ఆయన ఎదుట ఉన్నటువంటి ఆ 7 ఆత్మల గురించి ప్రస్తావన చేస్తూ ఆయన అన్నాడు, ఆ పరిశుద్ధాత్మ మనకి ఇవ్వడానికి ఆయన లోకంలోకి పంపించాడు. ఆ 7 ఆత్మలు అంటే ఆ పరిశుద్ధాత్మ యొక్క పరిపూర్ణతను సూచిస్తూ ఉన్నటువంటివి. ఇది మనలో ఉంటే, మన జీవితంలో కలిగి ఉంటే పరిపూర్ణమైన క్రైస్తవ విశ్వాస జీవితం మనం జీవించగలుగుతాం. పరిశుద్ధాత్మదేవుని నడిపింపు లేకపోతే మనం ఏం చేసినా అది కేవలము శరీర స్వభావమును బట్టి మనం నడుస్తున్న వారం అవుతాం. కానీ మనం అలా జీవించడానికి కాదు ప్రభు మనల్ని పిలుచుకుంది. ఆత్మానుసారముగా జీవించడానికి ప్రభు మనల్ని పిలిచాడు. ఆత్మానుసారంగా ప్రభు కొరకు సాక్షులమై ఉండడానికి ప్రభు మనల్ని పిలిచాడు. అట్టి పరిశుద్ధాత్మదేవుడు మనల్ని నడిపించి బలపరిచి స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.